కాంగ్రెస్ పార్టీ పాల్వంచ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు నూకల రంగారావు నేతృత్వంలో దమ్మపేట సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు పోదెం వీరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా పోదెం వీరయ్య మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దమ్మపేట సెంటర్లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహాన్ని దుర్మార్గంగా తొలగించిందని అడ్డుకున్న పాల్వంచ పట్టణ అధ్యక్షుడు నూకల రంగారావుతో పాటు మరో 10 మందిపై కేసు నమోదైందని, నేడు ప్రజాపాలన సాక్షిగా తిరిగి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం శుభ పరిణామమన్నారు. బీఆర్ఎస్ పెట్టిన కేసులను సీఎంతో మాట్లాడి కొట్టివేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నానా సీతారాములు, కొత్వాల శ్రీనివాసరావు, కోనేరు చిన్ని, ఎడవలి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పాల్వంచ టౌన్ అధ్యక్షుడు రంగారావు గారికి సత్కరిస్తున్నారు. పోదెం వీరయ్య గారు చాలా ఇంతటి ప్రోగ్రాం ఘనంగా దిగ్విజయంగా ముగించినటువంటి పట్టణ మండల కాంగ్రెస్ అధ్యక్షుల వారికి పేరు పేరున ప్రతి ఒక్కరి తరఫున ఈ విగ్రహానికి సంబంధించినటువంటి కేసుల్లో ఉన్నటువంటి 11 మంది వ్యక్తులు ఇప్పటికీ తిరుగుతున్న మేమంతా టీఆర్ఎస్ ప్రభుత్వం వేధింపులు గురయ్యి దీనంతటికీ ముఖ్య కారణం ప్రేరణ ఇది వాళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా చిరు సత్కారం చేసుకుని తర్వాత మన ముఖ్య అతిథి మన వీరన్న గారిని సన్మానించుకొని వారి సందేశాన్ని విని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుందామని తెలియజేసుకుంటున్నాను. రంగారావు గారికి, నాగా సీతారాములు గారికి, అదేవిధంగా తమ్ముడు శ్రీను గారికి, మన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దేవి ప్రసన్న గారికి, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారి విగ్రహాన్ని తీసేస్తే, ఇందిరాగాంధీ గారి విగ్రహాన్ని తీసి పక్కకు పెడితే దాన్ని ఈరోజు మన తమ్ముడు పట్టణాధ్యక్షుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తొందరగా దాన్ని మనం ఆవిష్కరణ చేసుకోవాలి. ఎక్కడో మూలలో పెట్టడం కాదు. మరి ఇందిరాగాంధీ గారిని అందరూ చూడాలి అని అంటే ఈరోజు మరి మా అందరి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది. శ్రీమతి సోనియా గాంధీ గారు అంటే ఇందిరాగాంధీ గారి మరి ఈనాటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది. మనం అందరం బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశాన్ని మరి కలిగిన దేశాలలో ఒక మహత్తరమైనటువంటి మహిళగా, మహత్తరమైనటువంటి వ్యక్తిగా మనకెన్నో ఈ భారతదేశానికి సేవలు అందించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారి మరి విగ్రహావిష్కరణ చేసుకోవడం, అందరూ రావడం, మరి శ్రీమతి సోనియా గాంధీ గారి కోడలు ఇందిరాగాంధీ గారికి ఎంతో ప్రీతిపాత్రురాలు. ఆవిడ కూడా భారతదేశానికి ఎనలేని సేవ చేస్తూ ఇప్పటికి కూడా వాళ్ళు చేతగాకున్న ఎన్నో కార్యక్రమాలు భారతదేశం అందిస్తూ ముందుకు పోతున్నారు. ఈ తరుణంలో మా రంగారావు గారు పట్టణ అధ్యక్షులు చెప్పిన వెంటనే దీనిని పురస్కరించి మరి అందరినీ పిలవమని చెప్పడం జరిగింది. ఇక్కడ పాత కొత్త అనేది లేకుండా అందరం కలిసి ముందుకు పోయి కాంగ్రెస్ పార్టీ యొక్క విజయానికి తోడ్పడాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా దీని మీద కేసులు పెట్టినటువంటి వాళ్ళన్నీ కూడా కేసులు ఎత్తేసే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా చేయడం జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చదివేస్తున్నాను.